పెరిగిందంటే ఖచ్చితంగా మనం అభినందించాల్సిందే. ఇక నెక్స్ట్ మరో అంశం తీసుకుంటే రాజు గారు, ఏపీలో పెట్టుబడులకు సంబంధించి ఆల్రెడీ కొత్తగా రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ళు పూర్తయినా ఇంకా పెట్టుబడుల గురించి వెతుక్కోవాల్సిన దయనీయ స్థితి ఏపీది. ఆ నమ్మకంతో ప్రజలంతా కూడా కూటమి సర్కార్కి ఆల్రెడీ మనకి అధికారం కట్టబెట్టారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఏపీకి పెట్టుబడులు వెళ్ళి వస్తున్నారు. ఇప్పుడు అదే మనకి లైవ్లో కనిపిస్తోంది. 2014లో ఏదైతే ఒప్పందం చేసుకుందో లులు గ్రూప్, 2019లో వేరే ప్రభుత్వం ఏర్పడ్డాక మేము ఇక మళ్ళీ ఏపీకి రామని చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు తాజాగా లులు గ్రూప్ ఏపీ సర్కార్తో ఒప్పందం కుదుర్చుకుంది. అలాగే పెట్టుబడులు ప్రవాహం వస్తోంది. సో రాజుగారు, ఏంటి ఏపీకి ఇంక పెట్టుబడుల వెలువ స్టార్ట్ అయింది అనుకోవచ్చా? ఇప్పటికే పెట్టుబడులకు సంబంధించి ప్రధానంగా వాళ్ళు దృష్టి పెట్టింది కూడా పెట్టుబడుల మీదే కూటమి సర్కార్. సో లులు గ్రూప్తో పాటు ఇంకా ఏమేమి కంపెనీలు రాబోతున్నాయి, ఎలాంటి ఉపాధి అవకాశాలు పెరగబోతున్నాయి, సో ముందు ముందు ఇంకా ఏపీ ముఖ చిత్రం ఎలా మారబోతుంది? ఖచ్చితంగా సతీష్ గారు, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది 2014లో విడిపోయిన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు రావాలి, ఇక్కడ కొన్ని పరిశ్రమలు నెలకొల్పాలి, కొన్ని కంపెనీలు రావాలి. ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ పెట్టుబడులు రావాల్సినటువంటి పరిస్థితి. సో దీనికి సంబంధించి అప్పట్లో అంటే 2014లో ఎప్పుడైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏర్పడినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఉందో అప్పుడు పెట్టుబడులను ఆకర్షించేందుకు సింగిల్ విండో విధానం అనేసి ఒకటి తీసుకురావడం జరిగింది. ఈ సింగిల్ విండో విధానంతో ఎవరైతే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నటువంటి కంపెనీలు ఉన్నాయో, అంతేకాకుండా పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళకి రెడ్ కార్పెట్ పరిచి, ఎందుకు రెడ్ కార్పెట్ పరిచాలి? వాళ్ళు పారిశ్రామికవేత్తలు కదా, అంటే వాళ్ళు పెట్టేటటువంటి పరిశ్రమ ద్వారా కొన్ని వేల మందికి, లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. అంతేకాకుండా ఇప్పుడు కొన్ని వాళ్ళకి అవసరమైనటువంటి రాయితీలు ఇచ్చినప్పటికీ కూడా భవిష్యత్తులో ఆ కంపెనీల నిలదొక్కుకోవడం కారణంగా రాష్ట్రానికి వచ్చేటటువంటి ఆదాయం పెరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన విధానాలు మెరుగుపడతాయి అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రానికి పరిశ్రమలు లేనటువంటి పరిస్థితి, చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రం, అప్పుడే ఏర్పడినటువంటి రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చేందుకు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేశారు. అంతేకాకుండా బిజినెస్ సమ్మిట్లను ఏర్పాటు చేసుకుని చాలామంది పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి రప్పించేటువంటి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే మనం ఇటీవల చూసాం, కియాకి సంబంధించినటువంటి కియా మోటార్స్ కావచ్చు, అంతేకాకుండా రాష్ట్రానికి సంబంధించి అనేక రకాలైనటువంటి పరిశ్రమలు తీసుకొచ్చారు. దేశీయ విదేశీ కంపెనీలు వచ్చాయి, అంతేకాకుండా సెల్ ఫోన్ తయారీకి సంబంధించినటువంటి కంపెనీలు వచ్చేసాయి. అంతేకాకుండా కొన్ని ఎస్పెషల్లీ ఈ బాలాజీ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్, అంటే బాలాజీకి సంబంధించి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటు చేసి మొబైల్ ఫోన్లు తయారు చేశారు, ఇక్కడ టీవీలు తయారు చేస్తే పరిశ్రమలు. సో రకరకాల పరిశ్రమలు ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితి. మెడ్టెక్ జోన్ వచ్చింది మనకు. ఈ మెడ్టెక్ జోన్ ద్వారా భారీ ఎత్తున ఈ ఏదైతే వైద్యానికి సంబంధించినటువంటి పరికరాలు తయారు చేసేటటువంటి అది అక్కడ ఒక పెద్ద జోన్ వచ్చినటువంటి పరిస్థితి. సో ఈ రకంగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీ హయాంలో భారీ ఎత్తున పరిశ్రమలు వచ్చాయి 2014-19 కాలంలో. అయితే ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిందో ఆ సందర్భంలో జరిగినటువంటి అనేక రకాలైనటువంటి కారణాలు కావచ్చు, ఆ రోజు ప్రభుత్వంలో అలాగే పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు చేసినటువంటి కొన్ని తప్పిదాల కారణంగా జరిగినటువంటి అనేక అవతవకలతోటి భారీ ఎత్తున అప్పట్లో వచ్చినటువంటి కంపెనీలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ చూసాం. ఇందులో ఎస్పెషల్లీ లులు గ్రూప్కి సంబంధించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో 2014లో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంలో దాదాపు 2200 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అప్పుడు లులు గ్రూప్ ఒప్పందం చేసుకుంది. ఇందులో విశాఖకి సంబంధించి విశాఖలో ఒక పెద్ద మల్టీప్లెక్స్కి సంబంధించినటువంటి అది ఏర్పాటు చేయడం కావచ్చు, అంతేకాకుండా బిజినెస్ కన్వెన్షన్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయడం కావచ్చు, అంతేకాకుండా కొన్ని మాల్స్ని ఏర్పాటు చేయడం కావచ్చు. సో ఇవన్నీ కూడా అక్కడ మనకు జరిగినటువంటి పరిస్థితి. సో వీటన్నిటిని మనం చూసుకున్నట్లయితే లులు గ్రూప్ అప్పట్లోనే ఒక పెద్ద పారిశ్రామిక అంటే ఒక పెద్ద కంపెనీని ఏర్పాటు చేయడం ద్వారా భారీ ఎత్తున ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించబోతోంది అనేటువంటి ప్రచారం భారీ ఎత్తున జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఏదైనప్పుడు కూడా ప్రస్తుతానికి మనం కానీ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అప్పుడు ఈ లులు గ్రూప్ మీద కొంత ఇబ్బందులు తలెత్తాయి. ఎందుకంటే లులు గ్రూప్కి సంబంధించి ఇచ్చినటువంటి భూములు వెనక్కి తీసుకున్నాం అని చెప్పేసి ప్రచారం కూడా జరిగింది. అయితే దీంతో ఒక్కసారిగా లులు ఇంటర్నేషనల్, అంటే లులు గ్రూప్ ఇంటర్నేషనల్ గ్రూప్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఆయన చైర్మన్ యూసఫ్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మేము ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో కన్నెత్తి కూడా చూడము అని చెప్పేసి ఆయన ఒక ప్రకటన చేశారు. ఆ సందర్భంలో బాగా గుర్తుంది నాకు కూడా. సో అప్పుడు ఆయన చేసినటువంటి ఆ ప్రకటనతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ కంపెనీ వెళ్ళిపోయింది. కంపెనీ వెళ్ళిపోయిన తర్వాత ఇక లులు గ్రూప్ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయిందని చెప్పినా సరే మేమే వాళ్ళు వెళ్ళిపోమని అని చెప్పేసి వైసీపీకి సంబంధించిన నాయకులు చాలా వెటకారంగా మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అంతేకాకుండా ఇక్కడ అంటే ఎస్పెషల్లీ తిరుపతికి సమీపంలో కరకంబాడి దగ్గర ఉన్నటువంటి అమర్ రాజాకి సంబంధించినటువంటి బ్యాటరీల ఎక్స్టెన్షన్ ప్లాంట్ కూడా తెలంగాణకి తరలిపోయినటువంటి పరిస్థితి, కొన్ని వేల కోట్లకు సంబంధించినటువంటి
సంబంధించినటువంటి పెట్టుబడులకు సంబంధించి. సో దాన్ని కూడా మేము వెళ్ళిపోమన్నాం, అవసరం లేదు అలాంటి ఫ్యాక్టరీలన్నీ కూడా ఈ వైసీపీకి సంబంధించిన నాయకులు చెప్పారు. దీంతో ఇలాంటి ముఖ్యమైనటువంటి కంపెనీలన్నీ కూడా వెళ్ళిపోవడం వల్ల చాలా వరకు కూడా ఇక్కడికి రావాల్సినటువంటి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయి. అయితే ఇప్పుడు లులు గ్రూప్ చైర్మన్ నిన్న చంద్రబాబు నాయుడుతో భేటీ అయినటువంటి నేపథ్యంలో ఒక విశాఖపట్నంలోనే కాదు, అలాగే తిరుపతి, విజయవాడ ఈ 3 చోట్ల కూడా మల్టీప్లెక్స్ను నిర్మించడంతో పాటు ఎస్పెషల్లీ కొన్ని హోటల్స్ అక్కడ నిర్మిస్తాము, అంతేకాకుండా దాదాపు కొన్ని పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పేసి వాళ్ళు ప్రకటించడం. ఈ రోజు ఆయన ఎక్స్ లో కూడా ట్వీట్ చేశారు లులు గ్రూప్ చైర్మన్. లులు గ్రూప్ చైర్మన్ అందులో చెప్పడం జరిగింది. ఈ లులు గ్రూప్ చైర్మన్ చెప్పినటువంటి దాన్ని బట్టి చూస్తే చాలా బాగా జరిగింది. దాదాపు 18 సంవత్సరాల రిలేషన్ ఉంది చంద్రబాబు నాయుడు తోటి. సో ఆయన ఇప్పుడు మళ్ళీ పిలవడంతో మేము రాష్ట్రానికి వచ్చాం, గతంలో మేము చెప్పాము రామని చెప్పేసి, అయినప్పుడు కూడా మేము వచ్చామని చెప్పేసి ఆయన ఇవాళ ఎక్స్ లో ఈ యూసఫ్ అలీ ఎంఏ అనేటువంటి ఆయన సంబంధించినటువంటి పరిస్థితి. ఏవైతే వెనక్కి వెళ్ళిపోయి డెఫినెట్గా అన్ని కంపెనీలు మళ్ళీ ఖచ్చితంగా తిరిగి వెనక్కి వస్తాయని నమ్మకం అందరికీ ఉంది. డెఫినెట్గా రావాలి. ఇంకా